వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. దేవుడి కొరకు నేను ఒక సమయంలో అన్వేషించాను. కారణం ఏంటంటే, నేను ఇరుక్కున్నటువంటి పరిస్థితుల నుండి నన్ను తప్పించే నాదుడు ఎవరూ దొరకలేదు. కనుక దేవుడి గురించి అన్వేషణ చాలా చేశాను. మీరు చెప్పండి, అన్నీ చేశాను. రకరకాలుగా కొండలు, బాబాలు, రకరకాలుగా చేసినప్పటికీ నాకు దేవుడు ఎక్కడ దొరకలే. ఆఖరుని నేను చచ్చిపోదాం అనుకున్నటువంటి పరిస్థితిలో చేతకాని దేవుడు అనుకున్నటువంటి ఆ యేసు ప్రభు వారికి నేను ప్రార్థన చేశాను. ఆయన మాట్లాడాడు. అందుకే ఈరోజు మీకు ఒక బలమైనటువంటి మాట మీ ఎదుట పెట్టాలన్నటువంటి ప్రేరేపణ. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది తెలుసుకోవాలనుకుంటే క్రీస్తును చూడాలి. దేవుని యొద్ద ఏమున్నదో మనం తెలుసుకోవాలంటే క్రీస్తు యొద్ద ఏముందో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చేయగలడు అని మనం తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు వారు ఏం చేశారో మనం చూడాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే నూతన నిబంధన 4 సువార్తలు చూసి, తదుపరి పౌలు రాసినటువంటి పత్రికలు, మిగతా పేతురు రాసిన పత్రికలు, ఇవన్నీ నూతన నిబంధన మనం చదివితే దేవుడు ఏం చేయగలడు, దేవుని యొద్ద ఏమున్నది, దేవుడు ఎక్కడున్నాడు, ఏంటి అని మనకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని దైవత్వం యొక్క, అంటే దైవత్వం యొక్క ద హోల్ డైటీ, వాట్ ఎవర్ డివినిటీ రిప్రజెంట్స్, వాట్ ఎవర్ డైటీ రిప్రజెంట్స్, అదంతా కలిపి క్రీస్తు శరీరములో నివసించుచున్నది. అంటే క్రీస్తు శరీరముగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు హీ డివెస్టెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఆల్ గ్లోరీ అని కూడా రాయబడ్డది. అంటే మహిమంతా విడిచి సాధారణమైన సామాన్యమైనటువంటి మనిషిగా భూమి మీద అవతరించారు. ఆ తదుపరి ఆయన బాప్తిసం తీసుకుని ఆయన విధేయత చూపించి ఆయన దేవుని ప్రియ కుమారుడు అని అనిపించుకున్నారే, అప్పుడు పరిశుద్ధాత్ముడితో నింపబడ్డ తర్వాత దేవుని శక్తితో పరిచర్య చేసి దేవుణ్ణి మహింపరిచారు. కనుక ఆయన దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొద్ద ఏమున్నదో, దేవుడు ఏం చేయాలి, ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. అందుకే క్రీస్తు వారిని చూస్తే దైవత్వము ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. అయితే సరే, యేసుక్రీస్తు వారు చేశారు, తండ్రిని చూపించారు, తండ్రి ఆయనలో ఉన్నారు, తండ్రిని కనపరిచారు, రైట్. కానీ దాని తర్వాత విచిత్రమైన మాట 10వ వచనంలో ఏముందంటే మరియు ఆయన యందు అంటే ఎవరి యందు? క్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎంత మాట అండి! ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎందుకు సంపూర్ణులై ఉన్నారంటే ఆయన యందే సంపూర్ణత. క్రీస్తును మనం కలుగుంటే, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే, ఇప్పుడు దైవత్వం ఎక్కడ ఉంది? ప్రశ్న మీకే. ఎక్కడుంది? మీలోనే ఉంది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంటే, క్రీస్తు వారిని మనం అంగీకరిస్తే దైవత్వం ఇప్పుడు ఎక్కడుందంటే నాలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో, దేవుని యొద్ద ఏమున్నదో, ఎక్కడ ఉన్నారు అంటే దేవుడు నాలో ఉన్నాడు. కనుక నాకు లేమేది, అక్కర్లేవి. ఎందుకు నేను ఓడిపోయిన వాడుగా ఉంటాను? నేను ఉండను. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఆ దైవత్వం నాలోకి వచ్చారు. నేను
దైవత్వం కలిగిన వాడిని కనుక, దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు కనుక, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. వాట్ పవర్ఫుల్ వర్డ్ అండి, వాట్ అ పవర్ఫుల్ వర్డ్. దేవుని బిడ్డ, అందుకే ఈరోజు పైకి లేచి నేను క్రీస్తు వారు దైవత్వం కలిగి ఉన్నానని గట్టిగా ప్రకటించు. ఎందుకంటే అపవాది ఓడిపోయాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ఏ దైవత్వం కలిగి ఉన్నారో ఆ దైవత్వం అంతా మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం వలన మీలోకి వచ్చేసింది. హల్లెలూయా, గ్లోరీ. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప మాట ప్రభా, ఎంత గొప్ప మాట. ద ఫుల్నెస్ ఆఫ్ ద డైటీ విచ్ వాస్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. ఎంత గొప్ప మాట ప్రభా నాయన. ఇట్స్ అ బ్రెత్ టేకింగ్ వర్డ్ లార్డ్ నాయన. అందుకే మనిషిగా జీవించటం కాక దైవత్వంతో జీవించటం వలన నేను క్రీస్తు వారు దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా అన్నిటిని నేను జయించినటువంటి వాడిని. ఏ చెడుపులు, చెల్లంగులు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఏది కూడా నన్ను ముట్టలేవు. శాపాలు నన్ను ముట్టలేవు. దెయ్యాలు నన్ను తాకలేవు. సమస్యలు నన్ను ముంచలేవు. ఇరుకులు, ఇబ్బందులు నన్ను ట్రాప్ చేయలేవు. అన్నిటినీ జయించిన వాడిని. కారణము నా క్రీస్తు వారు నాలో ఉన్నారు కనుక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.